అందరికీ నమస్తే అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన మొదటిసారి ఏమీ సీఎం అవ్వాల. గతంలో ఆయన 14 ఏళ్ళు సీఎంగా పనిచేశారు. మళ్ళీ ఏడాది కిందట 4గోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ప్రస్తుతానికి పరిపాలిస్తున్నారు. అయితే మొత్తం తన రాజకీయ అనుభవంలో, పరిపాలనా అనుభవంలో నిన్న కాస్త ప్రత్యేకంగా కనిపించారు. ఒక సామాన్యుడిలా కనిపించారు. ఆయన పర్యటనలో ఆయన ఎంత సామాన్యంగా ప్రత్యేకంగా ఉన్నారో పోలీసులు ప్లస్ భద్రతా సిబ్బంది కూడా అంతే డిసిప్లిన్గా చాలా జాగ్రత్తగానే వ్యవహరించారు. ఎందుకు నిన్న కాస్త వేరియేషన్స్ అయితే చూపించగలిగారు. ఎందుకంటే నిజానికి ఆయన షెడ్యూల్ ప్రకారం పింఛన్ల పంపిణీకి సంబంధించి ఆయన ప్రజావేదిక కోసం మలకపల్లి ప్రజావేదికకు వెళ్ళాలి. ఆయన ఏం చేశారంటే రాజమండ్రిలో హెలికాప్టర్ దిగారు. దిగిన తర్వాత తన కాన్వాయ్ నుంచి నేరుగా మలకపల్లి ప్రజావేదికకు వెళ్లాల్సి ఉంది. అలా కాకుండా రాజమండ్రిలో దిగి కాన్వాయ్లో వెళ్తుండగా ధర్మవరం దగ్గర ఆయనకు రోడ్డు పక్కన ఒక దుకాణం కనిపించింది. ఆ దుకాణం దగ్గర ఆగారు. ఆగి వాళ్ళందరితో కాస్త బాగోగులై తెలుసుకుంటున్న క్రమంలో అక్కడ పోసిబాబు అనే చర్మకారుడు కనిపించాడు. చెప్పులు కుట్టే వ్యక్తి పోసిబాబు కనిపించారు. అతని గురించి తెలుసుకొని అతనితో కాసేపు మాట్లాడి చిట్ చాట్ చేసి సరే ఈలోగా టైం అవుతుందని చెప్పడంతో అతన్ని పోసిబాబుని తన కారులో ఎక్కించుకున్నారు. తన కారులో ఎక్కించుకొని దాదాపుగా 2 కిలోమీటర్లు అతనితో పాటు ట్రావెల్ చేశారనమాట. 15 నిమిషాల పాటు ప్రయాణించారు. సో ఈ 15 నిమిషాల ప్రయాణంలో అతని కుటుంబం గురించి, కుటుంబ నేపథ్యము, గ్రామంలో ఎవరెవరేంటి, వాళ్ళ కులవృత్తి ఏంటి, వాళ్ళ జీవనోపాధి ఎలా ఉంది, ఎంత సంపాదిస్తున్నారు, కష్ట సుఖాలు ఇవన్నీ తెలుసుకున్నారు. ఇలా తెలుసుకునే క్రమంలో అతను కొన్ని చెప్పాడు. ఎప్పుడో దాదాపుగా 8 ఏళ్ల కిందట ఇంటి నిర్మాణం మొదలుపెట్టాడని, బిల్లులు సరిగ్గా రాక ఆపేశారని, ఈవెన్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా బిల్లు ఇవ్వలేదని ఇవన్నీ చెప్పడంతో ఇంటి నిర్మాణం ఏ దశలో ఉందో తెలుసుకొని వెంటనే ఆ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఇంటి నిర్మాణానికి 3 లక్షలు ఇవ్వమని చెప్పారనమాట. అలా కొంత ప్రయోజనం కల్పించారు, మాట్లాడారు. దాంతోపాటు పోసిబాబుతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా చాలాసేపు మాట్లాడారు. 100 రోజుల్లో ఇంటి పనిని పూర్తి చేసి అలాగే గ్రామంలో అతని జీవనోపాధికి దుకాణం ఏర్పాటు చేస్తానని కూడా హామీ ఇచ్చారనమాట. అలాగే ఇలా వెళ్తున్న క్రమంలోనే పోసిబాబు నివాసంకి వెళ్ళి ఆయనతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి మలకపల్లి వెళ్తున్న క్రమంలో దారిలో కొంతమంది మహిళలు కనిపించారు. ఈ మహిళలో ఒక మహిళ పసిపాపని ఎత్తుకుంటూ కనిపించేసరికి వెంటనే కాన్వాయ్ ఆపించి కాన్వాయ్ నుంచి కిందకి దిగి ఆ తల్లిని రమ్మని చెప్పి ఆ పాపని ఎత్తుకునేసరికి చేతుల్లో తీసుకునేసరికి ఆ తల్లి పేరు పెట్టండి, మీరే నామకరణం చేయండి అని అడిగిందంట. అడిగితే ఆయన ఏ పేరు ఫస్ట్ లెటర్ ఏమొస్తుందని అడిగారు. ఫస్ట్ లెటర్ ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అవుద్ది అని చెప్పడంతో పక్కనే కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారు ఉండడంతో ఎస్ అనే అక్షరంతో ఏమైనా కొన్ని నేమ్స్ చెప్పండి, సజెస్ట్ చేయండి అంటే ఆమెకు 4 పేర్లు చెప్పారు. ఇందులో షెర్లిన్ ప్రశస్తి అనే పేరు పెట్టారనమాట పాపకి. దీంతో అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చంద్రబాబు గారు జనంలోకి వెళ్ళడం కొత్త కాదు, లేదా జనం చంద్రబాబు గారిని చూడడం కూడా కొత్త కాదు. కానీ ఇలా మమేకం అవ్వడం, సామాన్యుని తన కారులో ఎక్కించుకోవడం, ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అలా వెళ్తూ మధ్యలో ఇంకో చోట ఆగడం, ఆ తల్లితో మాట్లాడడం, ఇవన్నీ కాస్త ప్రత్యేకంగానే ఉన్నాయి. అయితే ఇక్కడ మరో విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. నిన్న సాధారణంగా సీఎం స్థాయి, అందులో Z+ సెక్యూరిటీ ఉన్న నాయకుడు జనంలోకి వెళ్తున్నారంటే సెక్యూరిటీ హై అలర్ట్ ఉంటుంది, కంప్లీట్ అప్రమత్తంగా ఉంటారు, విపరీతమైన ఓవర్ యాక్షన్స్ ఉంటాయి, హడావిళ్ళు ఉంటాయి. మనం గత ప్రభుత్వంలో చూసాం. ఏంటది పరదాలు కట్టేయడం అయితేనేమి, చెట్లు నరికేయడం అయితే ఏమి, ఎవరిని రానివ్వకుండా బారికేడ్లు అడ్డం పెట్టడం అయితేనేమి, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు అవేమీ లేవు సరికదా, జనాలను కూడా ఎవరిని ఆపల. పోలీసులు చాలా జాగ్రత్తగా యూనిఫామ్ వేసుకోకుండా, కొంతమంది హోంగార్డులు ప్లస్ కానిస్టేబుల్ ఏం చేశారంటే యూనిఫామ్ వేసుకోవాలి. నిన్న యూనిఫామ్ వేసుకోకుండా వాళ్ళు పోలీసులు అని తెలియడానికి చేతికి ఒక కలర్ బ్యాండ్ ఒకటి పెట్టుకున్నారు. సో వాళ్ళు జనంలోకి వెళ్ళిపోయి జనాలను కంట్రోల్ చేస్తూ కనిపించారు అంతే. అంటే వాళ్ళే యూనిఫామ్ వేసుకొని చేతికి లాఠీ పట్టుకొని లేదంటే ఏదో పట్టుకొని వాళ్ళని జనాలను బెదరేస్తూ ఉంటే ప్రజలు స్వేచ్ఛగా ఉండలేరు. ఏమైనా సీఎం గారికి వెళ్ళాలన్నా చెప్పుకోవాలన్నా చెప్పుకోలేరు. కొంత అంటే ఈ హడావుడి కనిపిస్తుంది అనమాట. ఈ హడావుడి డామినేట్ చేస్తుంది ఆ ప్రోగ్రాం మొత్తాన్ని. కొంత ఓవర్ యాక్షన్స్ ఉన్నట్టు కూడా అనిపించుకుంటుంది. అందుకే నిన్న మరి సీఎం గారు చెప్పారో లేదంటే భద్రతా సిబ్బందే కొంచెం ఇలా ప్లాన్ చేశారో, మొత్తానికి ఈ ప్లానింగ్ అయితే బాగుంది. దానివలన ప్రజల్లో కూడా సర్లే సీఎం గారు వచ్చారు, మమ్మల్ని దగ్గరికి వెళ్ళనివ్వరేమో, మమ్మల్ని పట్టించుకోరేమో, పోలీసులు తోసేస్తారేమో అనే ఆలోచన లేకుండా చాలా స్వేచ్ఛగా, చాలా ప్రశాంతంగా ఆయన మీటింగ్ ఆయిందే,
దిగారు, వెహికల్ దిగారు, దుకాణం దగ్గర ఆగారు, మాట్లాడారు, వెహికల్ దిగారు, జనం దగ్గర ఆగారు, మాట్లాడారు, మళ్ళీ వెళ్ళారు, జనం ఎక్కించుకున్నారు. అలా చాలా పీస్ఫుల్గా జరిగిందనమాట. దీనిలో పోలీసులు వ్యవహరించిన తీరు కానీ, పోలీసులు అనుకున్న ప్లానింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఒక జెడ్+ సెక్యూరిటీ ఉన్న సీఎం వెహికల్ సడన్గా దిగి జనంలోకి వెళ్తారంటే సాధారణంగా ఒప్పుకోరు, సెక్యూరిటీ సిబ్బంది కూడా ఒప్పుకోరు. కానీ నిన్న సీఎం గారు అవన్నీ పక్కన పెట్టేశారు. తనకున్న గన్మెన్ని, తనకున్న సెక్యూరిటీని, తనకున్న ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి తను మాత్రమే సామాన్యులుగా వెహికల్లో ముందు డ్రైవర్ ఉన్నారు, పక్కన ఈ పోసిబాబు ఉన్నారు అండ్ సీఎం గారు, వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు, ఇంకెవరిని ఎక్కించుకోవాలి. తన కాన్వాయ్లో వెనక ఫాలో అవ్వమని చెప్పారనమాట. ఈవెన్ ఆ మహిళతో మాట్లాడుతున్నప్పుడు కూడా పక్కన వీళ్ళందరూ ఉంటే కాస్త ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడలేరు కదా, అందుకని వాళ్ళందరినీ పక్కన ఆగిపోమన్నారు. ఈయన మాత్రమే వెళ్ళి మాట్లాడారు. ఇవన్నీ నేను ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, ప్రజలు ఓట్లేస్తేనే సీఎంలు కానీ ఎమ్మెల్యేలు కానీ అవుతారు. ఆ పదవి వచ్చిన తర్వాత ప్రజలు దగ్గరికి రాకుండా బారికేడ్లు అడ్డం పెట్టడం క్షమించరాని నేరం. ప్రజలు తమను చూడకుండా పరదాలు కట్టి వెళ్ళడం, కాన్వాయ్లో వెళ్ళడం క్షమించరాని నేరం. పాపం సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పెంచుకున్న చెట్లను నరికేయడం క్షమించరాని నేరం. అమ్మాయిలు నల్ల చున్నీలు వేసుకుంటే ఆ సభ దగ్గరలో ఉంటే వచ్చి చున్నీలు తీసేయండి లేదా ఇళ్ళకు వెళ్ళిపోండి అని చెప్పడం క్షమించరాని నేరం. వామపక్షాలు, ఎర్రదళం, ఎర్ర సైన్యం, వాళ్ళు ఎర్ర చొక్కాలు వేసుకుంటారు. అటువంటి వాళ్ళు మీరు ఎర్ర చొక్కాలు వేసుకోవద్దు, ఎర్ర చొక్కాలు వేసుకుంటే మీటింగ్ దగ్గరికి రావద్దు అని చెప్పడం క్షమించరాని నేరం. అక్కడ వెళ్తున్నప్పుడు ఎక్కడైనా అపార్ట్మెంట్లు ఉన్నా, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నా సరే, అక్కడ వందలాది మంది పోలీసులను మోహరించి ఆ ఇల్లు తలుపులు కూడా తీయకుండా, మీరు ఏమైనా చూడాలంటే కిటికీల్లోంచి చూడండి, తలుపులు కూడా తీయొద్దు అని బిగించేయడం క్షమించరాని నేరం. ఇవన్నీ కూడా గత 5 ఏళ్ళు జరిగాయి కాబట్టే ప్రజలు క్షమించలేదు. సో జస్ట్ ఈ వేరియేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అర్థమయ్యేలా చెప్పడానికి చెప్పాను. మేబీ ఇది ప్రీ ప్లాన్డే కావచ్చు, మేబీ ఇది స్క్రిప్టెడే కావచ్చు. మరి మీరు కూడా స్క్రిప్ట్ వేసుకోవచ్చుగా. ఎన్నికలకు ముందు ఆ సిద్ధం సభలకు వెళ్ళడానికి స్క్రిప్ట్లు వేశారు. దారిలో వెళ్తుండగా స్కూల్ పిల్లల్ని తీసుకురావడం, ఆ కొంత దూరం వెళ్ళాక వికలాంగుల్ని తీసుకురావడం, ఇంకా కొంత దూరం వెళ్ళాక బాగా పండు ముసలిని ఎవరినో తీసుకురావడం, తలనిమరడం, ఇవన్నీ కూడా కొంత సీన్లు వేశారు. డ్రామాటిక్ సీన్లు వేశారు. అవి సినిమా షూటింగ్ అని తెలిసిపోయింది జనాలకి. కానీ ఇది సినిమా షూటింగ్ అన్నా సరే ఎవరు నమ్మరు. అయినా ఎందుకంటే అక్కడ పోసిబాబుతో మాట్లాడడం కావచ్చు, ఆ మహిళతో మాట్లాడడం కావచ్చు, అదంతా కూడా చాలా రియాలిటీగా ఉన్నాయి, రియలిస్టిక్గా ఉన్నాయి. మేబీ ముందే అధికారులు గుర్తించి వాళ్ళకి చెప్పినా కానీ అక్కడ అదైతే కనిపించలేదు. కానీ గత ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా సినిమాటిక్గా, డ్రామాటిక్గా, అత్యంత నాటకీయంగా ఉన్నాయన్నమాట. దానికి దీనికి అదే తేడా. సో అదే జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయిందేంటి, చంద్రబాబు గారు ఇస్తున్నదేమిటి అనేది అదే ప్రజలు కోరుకునేది కూడా.